పల్లీలు పుట్నాలతో చట్నీ తయారు చేసుకున్నాం, చాలా బాగుంటుంది. వేగిపోయినాయి పల్లీలు. పల్లీలను నేను పొట్టుతోనే వేసుకుంటానండి. నేను పొట్టుతోనే వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను. ఇందులోకే పుట్నాలు వేసుకుంటున్నా. పల్లీలు, పుట్నాలు, 5-6 వెల్లుల్లి రబ్బలు పచ్చివే వేసుకుంటున్నాను. ముందు వీటిని గ్రైండ్ చేసుకుందాం. టమోటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి, పెద్ద ముక్కలు. పచ్చిమిర్చి మీకు కావాల్సినంత వేసుకోండి. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాము, అందుకే కొంచెం మీరు చూసుకొని వేసుకోండి. టమాటో కొంచెం మెత్తబడాలి. పల్లీలు, పుట్నాలు, వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, బరకగా గ్రైండ్ చేసుకోవాలి, ఒకేసారి మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు వీటిని వేసి కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చట్నీ చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకా సరిపోతుంది. చట్నీకి తాలింపు పెడుతున్నా. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, చట్నీ రెడీ అయిపోయిందండి.